శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు చేస్తారు. వరలక్ష్మి వ్రత కథ ప్రకారం కౌండన్య మహాముని భార్య అయిన చారుమతి అనే స్త్రీ లక్ష్మీదేవిని పూజించాలని కలలు కంటుంది. ఆమె కోరిక మేరకు లక్ష్మీదేవి ఆమెకు వరలక్ష్మి వ్రతం గురించి చెబుతుంది. ఆ వ్రతం ప్రకారం స్త్రీలు శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా ఉంటారని నమ్ముతారు. పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె చాలా భక్తి కలది. లక్ష్మీదేవి యందు అచంచల విశ్వాసం కలది. ఒకరోజు ఆమె కలలో లక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. మరుసటి రోజు చారుమతి తన కల గురించి తన భర్తకు, చుట్టుపక్కల వారికి చెప్పింది. వారందరూ కలిసి చారుమతి చెప్పినట్లుగా వరలక్ష్మి వ్రతం చేశారు. ఆ వ్రత ప్రభావం వలన ఆ పట్టణంలోని స్త్రీలందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యవంతులుగా మారారు. అప్పటి నుండి శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయటం ఆనవాయితీగా వస్తోంది. Download ShareChat.